నేను అడుగుతా ఉన్నాను. నువ్వు జాక్పాట్ ముఖ్యమంత్రి, కేసీఆర్ గారి గురించి మాట్లాడు అంటే ఇక అది నీ లెవెల్ కాదు, నీ స్థాయి కాదు. అసలు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్దిపేట ఎమ్మెల్యే పదవిని చాలాసార్లు రాజీనామా చేసి అంతకుముందు మంత్రి పదవిని గడ్డిపోచలాగా తీసేసినటువంటి వ్యక్తి మా హరీష్ రావు గారు. నువ్వు ఒకనాడు పదవికి రాజీనామా చేయకుండా ఉద్యమ సందర్భంలో చంద్రబాబు నాయుడు చెక్కబదన చేసుకుంటూ, ఆయన చెప్పులు మోసుకుంటూ కరీంనగర్లో ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి నువ్వు. ఇవాళ నువ్వు మా హరీష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? కాబట్టి నీకేదో అవకాశం వచ్చింది, మంచిగా పరిపాలించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు మెదిలితే ఏమన్నా నీకు రేపటి రోజున నూకలు పుడతాయి. లేకపోయినట్టయితే నీ రాజకీయ జీవితంలో నీకు ఇదే చివరి పదవి అవుతుంది. చూసినాం, చాలామందిని చూసినాం నీ లెక్క నడుమంత్రం స్థిరత్తే ఎగిరినోళ్ళను దుంకినోళ్ళను, తర్వాత అందరు ఇల్లెలకలు పడ్డారు. చూలేమా కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు ఏడున్నాడు కనబడుతుండా? రేపు నువ్వు కూడా గట్లనే మిగిలిపోతావు. ఏమీ లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్న ఇస్తరాక అనిగిమని ఉంటుందట. ఇవాళ మా హరీష్ గారు, మా నాయకులు పద్ధతిగా హుందాగా ప్రజల పక్షాన పనిచేస్తూ, ప్రజల కోసం ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తూ, ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ నువ్వు ఓర్వలేకపోతున్నావు. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, నీకంత రేషం రోషం పౌరుషం ఉంటే పనిలో చూపెట్టవా? నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో చూపెట్టు, తెలంగాణను ఇంకా గొప్ప తీర్చిదిద్దడంలో చూపెట్టు, ఇంకా మాకన్నా 2 ప్రాజెక్టులు ఎక్కువ కట్టడంలో చూపెట్టు. మేము 1000కి పైగా గురుకులాలు పెట్టినాం, నువ్వు ఇంకొక 500 గురుకులాలు పెట్టు. మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు, నువ్వు 30 లక్షలు దమ్ముంటే పనిలో చూపెట్టు నీ పౌరుషం రోషం. కానీ నోటికి ఎంత వస్తుందంతా ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటూ పోతా, బట్టగాల్చి మీద వారేసుకుంటూ పోతా, ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతా, ఎంత వస్తే అంత మాట్లాడుకుంటూ పోతా. ఇట్లనే చిల్లరగా మొరిగి మొరిగి మాట్లాడి మాట్లాడి అబద్ధాలను ఊకే చెప్పి 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 ఏదో తెలంగాణ ప్రజల మనసుల్ని కొద్దిగా డైవర్ట్ చేయడం ద్వారా ఏదో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి ఇక ఇదే ధోరణితో నేను ముందుకు పోతే ఇంకా ముందుకు పోతాను నువ్వు అనుకుంటున్నావు. బొక్క బోర్ల పడతావు, బాయిలో పడతావు. సూచిస్తూ ఉన్న రేవంత్ రెడ్డికి నీ పద్ధతి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. సమాజం గమనిస్తూ ఉంది. తిట్టడం ఎంతసేపు రేవంత్ రెడ్డి పొట్టు పొట్టు తిట్టచ్చు, మేము అడ్డగోలుగా తిట్టచ్చు. ఏం చెప్తావు నువ్వు? నీతో ఏమవుతుంది? మాట కేసులు పెడుతూ జైలుకు పంపిస్తావు, అంతగా చేసి చంపుతావా? లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు మా పార్టీకి, ఏమనుకుంటే అది చేస్తాం. కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ఆ హుందాతనాన్ని, ఆ పద్ధతిని గతంలో ఏదైతే చాలామంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎవరు కూడా నీలాగా భాష ఇట్లా మాట్లాడలేరు, నీలాగా ఇట్లా ప్రవర్తించలేరు. కొంత ఓర్పుతోని, సంయమనంతో, ఓపికతోని పద్ధతిగా ఆ ముఖ్యమంత్రి పదవికి వన్న తెచ్చే విధంగా నువ్వు వ్యవహరిస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైపోయింది, చేసేదేం లేక మొరుగుడు మొత్తుకున్నాడు అనేది ప్రజలకు కూడా తెలిసిపోయింది. 9వ నెల నీ పరిపాలన, నువ్వు ఎన్ని స్కీములు పెట్టినావు, కొత్తగా ఏం ఇంప్లిమెంట్ చేసినావు, ఏం చేసినావు అనేది ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇక నీ మాట తీరు, దిల్సుఖ్ నగర్లో విమానాలు, న్యూక్లియర్ చైన్ రియాక్షన్లు అన్నీ కూడా, ఆపిల్ కంపెనీ బయట పోయి ఫోటో దిగొచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతుంది. రోజు రోజుకు నీకు సంబంధించిన విషయాలన్నీ ప్రజలకు తెలుస్తున్నాయి. రోజు రోజుకి ఇంకా ప్రజలకు అన్ని విషయాలు ప్రస్ఫుటంగా కళ్ళ ముందర కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇక నువ్వు ఇటువంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని చేసినా కూడా ప్రజలు ఇష్టపడరు. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని హుందాగా ప్రవర్తించాలని చెప్పి, ఎందుకంటే ఇది నీ వ్యక్తిగతమైనటువంటి పదవి కాదు, ముఖ్యమంత్రి పదవి. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నో ఆశల ఆకాంక్షలతో ప్రజలు మాకు 2 టర్ముల అవకాశం ఇస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మేము పనిచేసినాం, హుందాగా మెదిలినాం. మీరు కూడా ఇప్పుడు అట్లా మెదలండి, మంచిగా పని చేయండి, పేరు తెచ్చుకోండి. తప్ప ఈ రకంగా చిల్లర మల్లరగా వ్యవహారం చేస్తే డెఫినెట్గా ఇక మీకు ఇదే చివరి పదవి అవుతుంది. నేను చెప్తా ఉన్నా, నీళ్ళకి ఎగిరినోళ్ళు దుంకినోళ్ళు అందరూ కూడా బొక్కబోర్ల పడ్డారు. నీకు ఆ గతి పట్టేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. తస్మాత్ జాగ్రత్త సుమా అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ
చాలా బలమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ, తెచ్చిన తెలంగాణలో బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పార్టీ. భవిష్యత్తులో కూడా అద్భుతంగా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల కోసం రాబోయే 100 ఏళ్ళు కూడా ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధమైనటువంటి పార్టీ. సో కాబట్టి ఈ పార్టీ ఎటు పోదు. వాళ్ళంతా ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా మా పార్టీ పోవాలని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు కూడా కొంతమంది మా పార్టీ గురించి ఆ రకమైనటువంటి కలలు కంటున్నారు, ఈ పార్టీ ఉండొద్దని. కానీ డెఫినెట్గా ఈ పార్టీ ఉంటుంది, ఈ పార్టీ ఉంటుంది, ఈ పార్టీ బలంగా గట్టిగా పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇందాక మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మొన్ననే మా టీం అంతా కూడా మేము తమిళనాడు ఒక 2 రోజుల పాటు పోయొచ్చినాం. కేటీఆర్ గారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో మా పార్టీ సీనియర్ నాయకుల బృందం ఒక డెలిగేషను ప్రాంతీయ పార్టీలు ఎక్కడెక్కడైతే బలంగా ఉండి ప్రతిపక్షంగా వాళ్ళు ఎట్లా పనిచేసారు, ఏంది వాళ్ళ పార్టీ నిర్మాణాలు, వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా స్టడీ చేయడానికి స్టడీ టూర్స్ కూడా పోతామని చెప్పి ఇందాక కేటీఆర్ గారు చెప్పారు. సెప్టెంబర్ నెలలో వారి నాయకత్వంలో ముందుగా డిఎంకే పార్టీకి సంబంధించి వాళ్ళకు మనకు చాలా సారూప్యత ఉన్నది కాబట్టి, మనకు వాళ్ళకు చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ముందుగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ స్ట్రక్చరు, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టడీ చేయడానికి సెప్టెంబర్ నెలలో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బృందం అటు తమిళనాడు నుంచి మా కార్యక్రమం స్టార్ట్ కాబోతూ ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా పార్టీ బలోపేతం కానీ పార్టీ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు పోతాం. అవి బండి సంజయ్ కలగన్నా, రేవంత్ రెడ్డి కలగన్నా అవి కళ్ళలుగానే మిగిలిపోతాయి తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్కైనా భారతీయ జనతా పార్టీకైనా భయం. 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా మాకున్నటువంటి అనుభవం కానీ, 10 సంవత్సరాలు అధికార పార్టీగా మా ప్రస్థానం కానీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా మేము పోషిస్తున్న పాత్ర కానీ డెఫినెట్గా ప్రజలు హర్షిస్తున్నటువంటి తీరును చూసి వాళ్ళు భయపడతా ఉన్నారు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దని కాంగ్రెస్ బీజేపీలు అనుకుంటున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా ఉండాలని తెలంగాణ సమాజం అనుకుంటున్నది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా బ్రహ్మాండంగా అనేక కార్యక్రమాలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ. అనేటటువంటి భయంతో ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనేటటువంటి కుట్రతోనే రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడని భాష నిన్న కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి మాట్లాడింది. అంతేకాకుండా గతంలో యాసంగి సీజన్లో రైతు బంధు కొంతమందికి మాత్రమే ఇచ్చారు ఈ రాష్ట్రంలో. తర్వాత మొన్న వానాకాలం సీజన్లో రైతు భరోసా అసలు మొదలే పెట్టలేరు. తర్వాత నెక్స్ట్ యాసంగి సీజన్కి సంబంధించి కూడా రైతు భరోసా మొదలు పెట్టరు అన్నటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఈ సందర్భంలో గతంలో నుంచి మేము మాట్లాడుతున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా బలంగా రైతుల పక్షాన రైతు భరోసా ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి మీరు మాటిచ్చినట్టుగా, హామీ ఇచ్చినట్టుగా దాన్ని నెరవేర్చాలని చెప్పి మేము ఎక్కడ అడుగుతాము అనేటటువంటి దాంట్లో నుంచే నిన్న రేవంత్ రెడ్డి విషయాలన్నింటినీ డైవర్ట్ చేసి ఈ తిట్ల దండకాన్ని అందుకున్నాడు. సో ఇదొక స్ట్రాటజీతోని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు, ఆగమాగమై మాట్లాడుతున్నాడు. ఆయన భాష మీదనే, ఆయన తిట్ల మీదనే ప్రజలు చర్చించుకునేటట్టుగా, అసలు విషయాలు పక్కకు పోయి వెనకకు పోయి ఈ తిట్ల గురించి మాట్లాడుకునేటట్టుగా, ఈ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణల గురించి తెలంగాణ సమాజం, మీడియా, సోషల్ మీడియాలో చర్చలు జరిగేటట్టుగా ఒక కుట్రపూరితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న. కాబట్టి డెఫినెట్గా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడినా, రేవంత్ రెడ్డి నీ బండారం బయటపడ్డది, నీ చేతగానితనం, నీ దద్దమ్మతనం ఇవాళ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి అర్థమైంది.
మొత్తం రుణమాఫీ పేరిట తెలంగాణ రైతులను నువ్వు